హలో బాబాయ్. ఇప్పుడే కూలి చూసి వచ్చారు బాబాయ్. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మా ఊర్లో ఈ ఫ్యాన్ షో వేయలేదు. 10:30 షోకి వేశారు. ఇప్పుడే సినిమా అయిపోయింది. ఇప్పుడే వస్తున్నా. ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తానే ఫస్ట్ మీకు ఇది మూవీ ఎలా ఉందని చెప్పడానికి ఓవరాల్గా వచ్చాను. సినిమా ఓ రేంజ్ బాబాయ్. లోకేష్ కనకరాజు ఫిలిమ్స్లో ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే అంతమంది క్యామియో పెట్టి వాళ్ళకు ఏ మాత్రం తగ్గనీయకుండా స్టోరీ బాగా తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. నాగార్జున గారి యాక్టింగ్ అంటే ఒక రేంజ్ బాగా చేశారు. రజనీకాంత్ గారికి అయితే ఎంతో బెస్ట్ మూవీ అనుకుంటా బాబాయ్ ఇది. యాక్టింగ్ సూపర్ బాబాయ్. ట్విస్టులు అంటారా, మీరు ఒకటి అనుకుంటే సినిమాలో ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా టీజర్ చూసి ఒక రివ్యూ చెప్పాను మీకు. ఏమని, సినిమా అంతా మన మలయాళం స్టార్ ఉన్నాడు కదా ఉపేంద్ర గారు, కన్నడ స్టార్ ఉపేంద్ర గారు కూలీగా ఉంటారు, అతని కోసం వెళ్తారని. కాదండి, మూవీ అంతా సత్యరాజు కోసం. ఈ మూవీ అంతా సత్యరాజు కోసం. అతను ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపాడు, పగ తీర్చుకోవడానికే వెళ్తాడు. మొత్తం అతను రజనీకాంత్ వేసిన ప్లాన్లో వీళ్ళు ఉంటారంతా. అలాగా శృతి హాసన్ రజనీకాంత్ ఇద్దరు వెళ్ళి వాళ్ళని చంపేశారనుకుంటారు. కాకపోతే ఆ ట్విస్ట్ ఏమంటే, మన మలయాళం మూవీ హీరో అతను ఉన్నాడు కదా, సోహన్ షాహు, అదే మంజుబుల్ బాయ్స్ హీరో భర్తలు, అతను చనిపోయాక బూడ్చి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ లేచి వస్తారు. అదొక ట్విస్ట్. నాగార్జునకి ఒక కొడుకు ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి వచ్చి ఈ షో నేను చెప్పాక మలయాళం స్టార్ అన్నాడు కదా, వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయి. కానీ అదొక ట్విస్ట్ ఉంటుంది. అలాగా మూవీలో చాలా వరకు ట్విస్టులు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా. ఇంకా సినిమాలో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. వీళ్ళ ఫ్లాష్ బ్యాక్లో కూడా నాగార్జున ఫ్యామిలీకి ప్లస్ అలాగే రజనీకాంత్కు ఒక చిన్న ఫైట్ పిక్చర్ ఉంటుంది. అది ఎలా అంటే, నాగార్జున వాళ్ళ నాన్నను రజనీకాంతే 30 years బ్యాక్ చంపుంటాడు. అదే నాగార్జున మన ట్రైలర్లో చూసాము, నేను ఎక్కడో చూసాము అంటాడు కదా, ఆ డైలాగ్ అదే. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయండి ఈ ట్విస్టులు. అలాగా సినిమాలో ఒక రేంజ్ పెట్టేసాను. ఫస్ట్ ఆఫ్ మోనికా సాంగ్ వరకు చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది స్టోరీ. మోనికా అనే సాంగ్ వచ్చే కదా, అప్పటికే 1 hour అవుతుంది మూవీ. ఆ 1 hourకి మీరు కళ్ళు కూడా తిప్పలేరు ఫ్రెండ్స్. అంత బాగా డిజైన్ చేశారు లోకేష్ కనకరాజు గారు అంత బాగా ఆ మూవీని డిజైన్ చేశారు. ఇంకా ఈ మూవీలో చెప్పుకోవడానికి ఉపేంద్ర గారు చాలా లాస్ట్లో ట్రైలర్లో చూపిస్తారు అండి సీన్, అది ఎండింగ్ పాయింట్ అండి. అతను కూల్ డ్రెస్ వేసుకొని ఒక తన్నట్టు వెహికల్ మీద లెగ్స్ పెట్టినట్టు ఉంటారు కదా, ఎండింగ్ డైలాగ్ అండి అది, ఎండింగ్ సీన్. ఇంకా మన అమెరికన్ గారు లాస్ట్లో జస్ట్ ఒక సీన్కి ఇతను ఏమన్నా రజనీకాంత్ గారిని ఉపేంద్ర గారిని చంపుతారు అని అనుకుంటారు. కానీ కాదు, అతనే వచ్చి నువ్వు గొప్పోడివి అని చెప్పి రజనీకాంత్ పొగుడతాడు. చంపేదానికి వెళ్ళి, ఆ దేవాబాయ్ నీవు అంటే నాకు ఇష్టము, నువ్వు కూలీల కోసం ఎక్కువ ప్రాణం ఇస్తావా అని చంపాల్సిన వ్యక్తి అతన్ని ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తాడు. అలాగా రజనీకాంత్ మళ్ళా అమెరికన్ వాళ్ళ డాడీ కాడికి వెళ్ళి నీ కొడుకు చెప్పు, కూలీలను ఏమైనా చేస్తే నేను వదలను అని చెప్పి లాస్ట్ డైలాగ్ ఉంటుంది. శోభన్ షాహు గారికి, అది మలయాళం మంజుబుల్ బాయ్స్ హీరో ఉన్నాడు కదా, అతను మెయిన్ విలన్ అండి. అతనేనండి ఓవరాల్గా చెప్పాలంటే. నాగార్జున కాదు, అమెరికన్ కాదు, ఎవ్వరు కాదు. ఈ స్టోరీకి మెయిన్ విలన్ ఎవరు రా అంటే ఆ మంజుబుల్ బాయ్స్ భర్తలు అవుతుంటారు కదా అతను, ఇంకా వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ చేసింటారు కదా వాళ్ళిద్దరండి. ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ అండి అది అలాంటి పర్ఫార్మెన్స్ కాదండి, ఓ రేంజ్. ట్విస్టులు ఉంటాయి, బాగా ట్విస్టులు ఉంటాయి. మీరు కానీ మంచి థియేటర్కి వెళ్ళి ఆ విజన్ చూస్తూ ఉంటే ద బెస్ట్ మూవీ అండి అది. ఇంకా దానికి ఎలాంటి రిమార్క్ ఉండదు. ఈ సినిమా ఫ్లాప్ అనేవాడికి ఇంకా స్టోరీ మీద నాలెడ్జే లేదు అనుకోవాలి. ఎంతసేపు మన ఫైట్లు దీంట్లో కూడా ఉన్నాయి. స్టోరీ అనేది అర్థం చేసుకుంటే చాలా మైండ్కి పీక్స్ కండి అబ్బో రేంజ్ ఉంటుంది మూవీ.
ఇంకా ఈ సినిమా విషయంకి వస్తే బోరింగ్ ఎక్కడ లేదు. 3 అవర్స్ టైం ఉంటుంది పడుతుంది కాబట్టి మనకు కొద్దిగా ఏందిరా ఇంతసేపు ఉంది అని అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఒక్కడే నాకు 1.5 అవర్ ఫస్ట్ హాఫ్ ఉండిందండి. మోనికా సాంగ్ 1 అవర్ 10 మినిట్స్ ఎంతో ఉంది. 1 అవర్ 10 మినిట్స్ వరకు నాకు ఎక్కడే కానీ ఒక్క సెకండ్ కూడా కళ్ళు తిప్పాలని కూడా లేదు. అంత ఇంట్రెస్ట్గా ఉంది. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది మూవీ. ఇక లోకేష్ కనకరాజుకు ఈ మన ఎల్సీవి అంటారు కదా, ఆ మాదిరిగా ఇంకొక సినిమాకి లింక్ లేదండి. ఇది సింగిల్ మూవీ. కానీ సీక్వెల్ ఏమో తీయొచ్చేమో మనకు తెలియదు. లోకేష్ కనకరాజు మైండ్లో ఏమో తెలియదు. ఇంకో దానికి కలిపి కానీ ఈ సినిమాకి అయితే ఖైదీకి, విక్రమ్కి, లియోకి సంబంధమే లేదు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ద బెస్ట్ మూవీ. ఇక ఎందుకు స్ప్రెడ్ అవుతాయో మనకు తెలియదు. చాలామంది రివ్యూస్లలో ఈ పొద్దున్నే అక్కడ హైదరాబాద్లో చెన్నై చూశాను నేను కూడా. 8కి 7కే పెట్టేశారు. అంటే వాళ్ళ సినిమా అక్కడ రిలీజ్ అయ్యేమో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, సినిమా ఏం బాగాలేదు ఇది అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ఏం అర్థం కాలేదో మనకు తెలియదు. కానీ సినిమా కానీ ఎక్కడైనా బోర్ అనిపిస్తే వాడికి అంత ఇంకా నాలెడ్జ్ ఏంటి అనుకోవాలండి. ద బెస్ట్ మూవీ అండి. నాకు తెలిసినంత వరకు రజనీకాంత్ గారి యాక్టింగ్ కోసమైనా సరే ఆ సినిమా చూడొచ్చు. ఇంకా శోభన్ షాహీ గారు విలన్గా చేశారు కదా, అతను కూడా మంచి పర్ఫార్మెన్స్ అండి. నాగార్జున గారు తక్కువ సీన్సెస్లో వస్తాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మేజర్గా ఉంటాడు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఒక 10 మినిట్స్ కంటిన్యూగా ఉంటాడు. వచ్చిన సీన్స్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసేసాడండి నాగార్జున. యంగ్ విలన్ మాకు కనబడుతున్నాడండి. అందరికీ మామూలుగా విలన్ అంటే కొద్దిగా ఓల్డ్గా కనబడతారు, ఇచ్చినట్టు కాదు. నాగార్జున గారికి 65 ఇయర్స్ ఉన్నా ఇప్పటికి ద యంగ్ అండ్ విలన్గా అయితే కనపడుతున్నాడు. హీరోగానే కాదు, విలన్గా కూడా అతను ఈ సినిమాలో ఆకట్టుకుంటాడు. ఇంకా నాకు తెలిసి నాగార్జున గారికి ఈ విలన్ పాత్రలో ఎక్కువ రావచ్చు కూడా అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను చేసిన పర్ఫార్మెన్స్ అలాంటివి. ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ ఏమి ఫస్ట్ రజనీకాంత్ ఎంట్రీ సాంగ్ ఓ రేంజ్ అండి, అది కూడా బాగుంటుంది. ఇంకా ఫైట్ ఉంటుంది, ఒక లేడీస్ హాస్టల్లో ఫైట్ ఉంటుంది. అదే శృతి హాసన్ మీరు ట్రైలర్ చూసి ఆ ఫైట్ కూడా బీమత్సము. ఫైట్లన్నీ బీమత్సం అండి. ఓవరాల్గా ఫైట్సే ప్రాణం ఈ సినిమాకు. ఈ లాస్ట్లో ట్విస్ట్ చెప్పంటారా, శృతి హాసన్ సత్యరాజ్ కూతురు అనుకుంటారు అందరూ. కానీ సత్యరాజ్ కూతురు కాదు, రజనీకాంత్ గారి కూతురు. ఎవరు? శృతి హాసన్. కానీ అతను లాస్ట్లో అది రివీల్ చేస్తాడు. కానీ హీరోయిన్కి కూడా తెలియదు. ఆ సినిమా అయిపోయేదాకా కూడా అది చెప్పకుండా ఎండింగ్ చేస్తారు. ఇది ఒక చాలా ట్విస్టులు ఉన్నాయండి. చాలా ట్విస్టులు ఉన్నాయి. మూవీకి వెళ్ళండి, చూడండి. ఒకరు చెప్పింది కాదు, నేను చెప్పాను నువ్వు చెప్పావు అని కాదు. జెన్యూన్ కంటెంట్ ఏది ఉంటే అదే చెప్తున్నాను నేను, మీకు కూడా నచ్చుతుందని. ఇంకా మీకు కూడా మీద మీరు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సినిమాలో మీకు ఏం నచ్చదో నాకు చెప్పండి. ఒకవేళ ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ ఇస్తాను. ఇంకా నేను వారి సినిమాకు కూడా మీకు రివ్యూ ఇస్తాను. ఆల్రెడీ మార్నింగ్ షో 8 o'clockకి మేము అది కూడా చూసేసాము. ఇది 10:30కి చూసేసాము మూవీ. ఓవరాల్ కంటిన్యూగా చూసేసాము. కానీ ఈ వీడియో ఫస్ట్ పెట్టాలని నేను ఇప్పుడు ఇంటికి వస్తానే ఫస్ట్ మీకు ఈ వీడియో పెడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓవరాల్గా డైరెక్షన్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ చేసిన వారు చాలా అంటే చాలా బాగా చేశాడు. ప్లస్ అలాగే మ్యూజిక్ అనిరుద్ధ్ బాగా చేశాడు. యాక్టర్స్ రజనీకాంత్ సార్, నాగార్జున సార్, ఇంకా ఉపేంద్ర గారు, ఇంకా ప్లస్ అమీర్ ఖాన్, ఇలా చాలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. సత్యరాజ్ మెయిన్ అండి, ద బెస్ట్ పర్ఫార్మర్ కూడా అతను కూడా తీసుకుంటారు. ఈ ఇయర్లో ద బెస్ట్ మూవీ అంటే ఇది చెప్పొచ్చండి. ఇంకా వారి విషయంకి వస్తే నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ సినిమాకి ఆ సినిమాకి కంపారిజన్ కూడా మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఇస్తానండి మీకు. ఎందుకంటే మీకు నేను చెప్పాలనుకుంటున్నా కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తాను రివ్యూ. నేను ఈ వీడియో లాస్ట్లో అడుగుతున్నాను మిమ్మల్ని, దయచేసి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే నేను మీకోసం కష్టపడిన దానికి నాకు ఒక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో మీకు జెన్యూన్గా చెప్తాను. ఎలాంటి అబద్ధాలు అవన్నీ లేకుండా జెన్యూన్గా చెప్తాను మీకు. బాయ్ అండి. ఓకే బాయ్.